మార్చ్ 6th టు మార్చ్ 22nd అందరూ ఏదైతే కంపెనీస్ ఫైల్ చేయాలనుకుంటున్నాయో దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దే గెట్ their employees into the lottery between March 6th to March 22nd. So starting from April 1st, అసలు H1B అసలు పేపర్ ఫైలింగ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా దే కెన్ గో అండ్ ఎలక్ట్రానిక్లీ ఫైల్ ద పిటిషన్, అంటే యాక్చువల్ పిటిషన్. సో ఇది April 1st నుంచి ఇంప్లిమెంట్ అవ్వబోతుంది. ఈ ఇయర్ చేంజ్ ఏంటంటే దర్ ఇస్ నో ఇన్సెంటివ్, ఎందుకంటే ఎన్ని చోట్ల నుంచి ఫైల్ చేసినా ఎవ్రీబడి హ్యాస్ ఓన్లీ వన్ పాస్పోర్ట్. సో ఆ ఒకే పాస్పోర్ట్ కనుక ఓన్లీ వన్ టైమ్ దే గో ఇన్ టు ద లాటరీ. సో అందుకోసం ఏం జరుగుతుందంటే దిస్ ఇస్ అ వెరీ ఫేర్ సిస్టమ్. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ లాస్ట్ అవుట్ ఆన్ ద లాటరీ, లాట్ ఆఫ్ కంపెనీస్ వర్ కన్ఫ్యూజ్డ్. సో ఇయర్ ఆ కన్ఫ్యూజన్ ఉండదు. నమస్తే, వెల్కమ్ టు స్వర్ణ టాక్స్ ఇన్ యూఎస్ఏ. 12 years కి పైగా అటార్నీగా డాలస్ లో తన సర్వీసెస్ ని అందిస్తూ 20,000 కి పైగా H1B వీసాస్ ని ఫైల్ చేసిన ఇమిగ్రేషన్ అటార్నీ చాంద్ పర్వతనేని గారు మనతో ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే చాంద్ గారు. నమస్తే స్వర్ణ గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఓ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ షో అండి. సో చాంద్ గారు, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి ఈరోజు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనం 2025లో ఈ ఫిజికల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుందంటే యూజువల్గా ఈ H1B వీసాల గురించి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయని వింటున్నాం. సో వాటి గురించి ఈ 2025లో ఫిజికల్ ఇయర్లో H1B వీసా, H1Bలో ఎస్పెషల్లీ క్యాప్ ఎలాంటి వంటి చేంజెస్లో ఉండబోతున్నాయి? సో 2025 ఫిజికల్ ఇయర్ అంటే బేసిక్లీ October 1st 2024 నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ అనమాట అది. సో ఈవెన్ తో టెక్నికల్లీ ఇట్ ఇస్ కాల్డ్ 2025 ఫిజికల్ ఇయర్. మనకి ఆ లాటరీ ప్రాసెస్ ఏంటంటే మనకి మార్చ్లో స్టార్ట్ అయిపోతుంది. సో ఎవ్రీ మార్చ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్, సో మార్చ్లో H1B లాటరీ ఉంటుంది. ఆ లాటరీకి ఈ మంత్ యూఎస్ఏస్ కేమ్ బ్యాక్ అండ్ దే అనౌన్స్ దట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ చేంజింగ్. సో రూల్స్ చాలా మారినాయండి. సో డెఫినెట్లీ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మార్చ్ 6th టు మార్చ్ 22nd అందరూ ఏదైతే కంపెనీస్ ఫైల్ చేయాలనుకుంటున్నాయో దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దే గెట్ దేర్ ఎంప్లాయీస్ ఇన్ టు ద లాటరీ బిట్వీన్ March 6th టు March 22nd. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి, ఈ మంత్ వచ్చిన అప్డేట్ అది. అయితే నెక్స్ట్ మేజర్ అప్డేట్, ఐ కాల్ ఇట్ మేజర్ అప్డేట్ బికాస్ కంప్లీట్ ప్రాసెస్ మార్చుతున్నారు. లాటరీ H1B లాటరీ అనే ప్రాసెస్ ని మార్చేస్తున్నారు. రీజన్ ఏంటంటే లాస్ట్ 4 years లో దే హ్యావ్ అన్కవర్డ్ ఎక్స్టెన్సివ్ ఫ్రాడ్ అంటే ఏమీ లేదు. ఈ H1B లాటరీలో ఏంటంటే సేమ్ ఎంప్లాయీకి మల్టిపుల్ కంపెనీస్, సేమ్ ఒకే ఎంప్లాయీ వేరే కంపెనీస్ కొల్యూడ్ అయ్యి దేవర్ ఫైలింగ్ ఫర్ ద లాటరీ. ఎందుకంటే ఒక 4-5 కనుక ఫైల్ చేస్తే అట్లీస్ట్ ఎక్కడో ఒక దగ్గర పిక్ అవ్వబోతుందా అని చెప్పి. సో ఇట్ హెస్ బికమ్ సో ర్యాంపెంట్ దట్ ద కరెంట్ లాటరీ సిస్టమ్ ఇస్ ఫెయిలింగ్. సో ఆ మేజర్ చేంజ్ ఏంటంటే ఇయర్ బెనిఫిషరీ సెంట్రిక్ లాటరీ ప్రాసెస్. అంటే ఎన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నా కూడా, అంటే ఎన్ని కంపెనీస్ నుంచి చేసినా కూడా వాళ్ళకి బేస్డ్ ఆన్ దర్ పాస్పోర్ట్ నెంబర్ దే గో ఇన్ టు ద లాటరీ ఓన్లీ వన్స్. అంటే ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ ఈక్వల్ ఛాన్స్. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఇఫ్ సమ్ పీపుల్ హ్యాడ్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్, మల్టిపుల్ కంపెనీస్ నుంచి ఉంటే వాళ్ళకి ఛాన్సెస్ పెరిగిపోయినాయి లాటరీలో. ఈ ఇయర్ ఇట్స్ అ మేజర్ చేంజ్. సో ఎన్ని కంపెనీస్ నుంచి రిజిస్ట్రేషన్స్ ఉన్నా కూడా బెనిఫిషరీ సెంట్రిక్ ప్రాసెస్ ని వాడతారు. అంటే వాళ్ళ పాస్పోర్ట్ నెంబర్ మీద లాటరీ తీయబోతున్నారు. ఇట్స్ అ మేజర్ చేంజ్. దట్ బీయింగ్ సెడ్, ఇట్ షుడ్ హెల్ప్ ఎవ్రీబడి, ఎందుకంటే ఇది ఇట్స్ ఫేర్ ఫర్ ఎవ్రీబడి. దిస్ ఇస్ అ ఫేర్ ప్రాసెస్. లాస్ట్ ఇయర్ ప్రాసెస్ వాజ్ డెఫినెట్లీ నాట్ ఫేర్. సో ఓవరాల్ ఏంటంటే ఇయర్ లాటరీ ప్రాసెస్ షుడ్ బి వెరీ స్మూత్. అందరూ రెడీ అవ్వాలి, ఎందుకంటే డెడ్ లైన్ ఇస్ వెరీ క్లోజ్, March 6th టు March 22nd. సో ఇది మేజర్ చేంజ్ అండి, ఈ మంత్ వచ్చిన చేంజ్. ఓకే, అంటే మరి ఇప్పుడు ముందు ఇయర్ కన్నా ఏదైనా డిఫరెంట్ గా ఉండబోతున్నాయా ఆ వచ్చిన చేంజెస్ అనేవి కానీ ఏమైనా? యాక్చువల్లీ లాటరీ, ఈ ఎలక్ట్రానిక్ లాటరీ అనేది లాస్ట్ 4 years నుంచే ఉంది. అంతకు ముందు సో 2020 ముందు గనక మనం వెళ్తే సో ప్రతి కంపెనీ పేపర్ ఫైలింగ్ చేసేది, అసలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది లేదు. సో ఫస్ట్ 5 days ఆఫ్ ఏప్రిల్, అంటే April 1st నుంచి April 5th లో కూడా ఆ 5 days లో అందరూ ఫైల్ చేసుకోవాలి పేపర్ కాపీని. ఫైల్ చేసిన తర్వాత ర్యాండమ్ గా సెలెక్ట్ చేసేవాళ్ళు. ఇది 2020 వరకు. 2020 నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఏం జరిగిందంటే దే వర్ డూయింగ్ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్. అంటే అసలు ఫైల్ కూడా చేయకముందు కంపెనీస్ వెళ్ళి వాళ్ళ ఎంప్లాయీస్ పేరుల్ని H1B USCIS పోర్టల్ ఒకటి ఉంది, ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. $10 ఫీజు కడితే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇట్స్ అ వెరీ చీప్ ప్రాసెస్, జస్ట్ $10. సో $10 అని చెప్పి ఎంప్లాయీస్ రిజిస్టర్ చేసుకునేవాళ్ళు. అయితే ప్రాబ్లం ఏమైందంటే బికాజ్ ఇట్ ఈస్ సో చీప్, జస్ట్ $10, సో ఒకే ఎంప్లాయీకి మల్టిపుల్ కంపెనీస్, అంటే వాళ్ళు కొల్యూడ్ అయిపోయి వేరే కంపెనీస్ తోటి మల్టిపుల్ టైమ్స్ ఫైల్ చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రాసెస్ ఎలా ఉండేదంటే మల్టిపుల్ చోట్ల ఫైల్ చేసుకుంటే ఎక్కడో ఒక దగ్గర పిక్ అవ్వకపోతుందా, దట్ వాజ్ దేర్ ఐడియా. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ప్రతి కంపెనీకి సపరేట్గా లాటరీలోకి పంపించేవాళ్ళు.
సో ఛాన్సెస్ were highly increased if people had multiple registrations. Unfortunately, ఏం జరిగిందంటే దానివల్ల ఫ్రాడ్ వాజ్ ర్యాంపెంట్. సో ఈ ఇయర్ చేంజ్ ఏంటంటే దెర్ ఇస్ నో ఇన్సెంటివ్, ఎందుకంటే ఎన్ని చోట్ల నుంచి ఫైల్ చేసినా ఎవ్రీబడి హ్యాస్ ఓన్లీ వన్ పాస్పోర్ట్. సో ఆ ఒకే పాస్పోర్ట్ కనుక ఓన్లీ వన్ టైమ్ దే గో ఇన్ టు ద లాటరీ. సో అందుకోసం ఏం జరుగుతుందంటే దిస్ ఇస్ అ వెరీ ఫేర్ సిస్టమ్. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ లాస్ట్ అవుట్ ఆన్ ద లాటరీ, లాట్ ఆఫ్ కంపెనీస్ వర్ కన్ఫ్యూజ్డ్. సో ఇయర్ ఆ కన్ఫ్యూజన్ ఉండదు, ఇష్యూ ఉండదు. లాస్ట్ ఇయర్ న్యూస్ లో కూడా చాలా వచ్చింది ఇది, ఇలా మేజర్ ఫ్రాడ్ జరిగింది H1B అని. దట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ. ఎంటైర్ ప్రాబ్లమ్ ని ఐ థింక్ USCIS has tried to eradicate it, and definitely I think they will be successful this year. ఓకే. సో దర్ ఇస్ ద రీజన్. మరి అంటే ఈ ప్రీ రిజిస్ట్రేషన్ ఫీజ్ ని ఈ $10 అన్నారు కదండి, అది $215 వరకు పెంచుతున్నారని కూడా విన్నాం. సో మరి అది ఎంతవరకు నిజం? అంటే అది నిజంగానే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ మల్టిపుల్ అప్లికేషన్స్ ని ఎరాడికేట్ చేయడానికి కోసం చేస్తున్నారా? ఏం జరుగుతుందండి? ఫీజు కూడా యాక్చువల్లీ పెంచారు, బట్ ఏంటంటే ఒక విత్ క్యావియాట్ ఏంటంటే ఈ మార్చ్ అంటే నెక్స్ట్ మంత్ జరగబోయే లాటరీకి మాత్రం దే ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ స్టిల్ $10. లక్కీగా పెంచలేదు ఈ మంత్. బట్ ఆ నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ అంటే 1 year తర్వాత వచ్చే లాటరీకి మాత్రం దే హావ్ కన్ఫర్మ్ ద ఫీజ్ ఇంక్రీజ్. సో ఆ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బి $215. లక్కీలీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ జరగబోయే లాటరీ మాత్రం ఇట్ విల్ బి $10, అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ ఇయర్ ఇట్ విల్ బి $10. నెక్స్ట్ ఇయర్ అంటే 1 year తర్వాత వచ్చే లాటరీ మాత్రం ఇట్ ఈస్ కన్ఫర్మ్ టు ఇంక్రీజ్ టు $215. అదేంటంటే వాళ్ళు దేర్ సేయింగ్ దట్ దర్ కాస్ట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ అండ్ దేర్ షోయింగ్ అదర్ రీజన్స్. బట్ లక్కీలీ దిస్ ఇయర్ అట్లీస్ట్ నెక్స్ట్ మంత్ మాత్రం ఏ కంపెనీస్ దే నాట్ గెటింగ్ ఇంపాక్టెడ్. ఓకే. సో ఇంకొక 1 month టైం ఉందన్నమాట ఇలా $10 మాత్రమే పే చేసి వాళ్ళ అప్లికేషన్ ని అప్లై చేసుకోవడానికి. సో ఆఫ్టర్ దట్ ఫర్ 1 year ఇట్ ఈస్ లైక్ $215. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చే లాటరీ మాత్రం ఫీజ్ ఇస్ గోయింగ్ టు డ్రాస్టికల్లీ ఇంక్రీజ్, ఇది ఈ లాటరీ ప్రాసెస్ కి. సో అంటే ఇప్పుడు అంత ఎక్కువ డిఫరెన్స్ పెంచడానికి రీజన్ మీరు చెప్పినట్టుగా వాళ్ళు జస్ట్ అంటే ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయని చెప్తున్నారు, కానీ మీరు చెప్పే ఒపీనియన్ మాత్రం కొద్దిగా ఈ ఏదైతే మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయో అలాంటివి అవాయిడ్ చేయడానికి కోసం వాళ్ళు పెంచుంటారని అంటున్నారు. దట్ ఈస్ కరెక్ట్ అండి. వాళ్ళు ఏంటంటే ఐ థింక్ ద రీజన్స్ ఆర్ నాట్ సాలిడ్, ఎందుకంటే అదే కాకుండా ఈవెన్ వేరే ఫీజ్ మొత్తం USCIS అసలు చాలా ఫీజెస్ ని April 1st నుంచి పెంచేస్తున్నారు. ఇట్ ఈస్ లైక్ అ వెరీ డ్రాస్టిక్ ఇంక్రీజ్. సో ఇంటర్నల్ గా ఐఎమ్ మెంబర్ ఆఫ్ అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్, అక్కడ వింటున్న న్యూస్ బట్టి విత్ అదర్ అసోసియేషన్స్ ద న్యూస్ ఐఎమ్ హియరింగ్ అబౌట్ లాసూట్స్ ఆర్ పాసిబుల్. ఏంటంటే కాస్ట్లు అయితే USCIS వాళ్ళు పెంచారు, బట్ వాట్ ఐఎమ్ హియరింగ్ ఇస్ లాసూట్స్ ఆర్ పొటెన్షియల్లీ పాసిబుల్. అంటే ఈ ఫీ ఇంక్రీజ్ ని ఫైట్ చేస్తూ పుట్టింగ్ అ లాసూట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. సో ఇంతకు ముందు కూడా జరిగింది, గవర్నమెంట్ మీద లాసూట్స్ వేశారు ఇలా ఫీజు పెంచినప్పుడు. సో దిస్ టైమ్ ఆల్సో ఐ థింక్ దర్ ఇస్ అ పాసిబిలిటీ. నెక్స్ట్ 1 month or 2 months విల్ హ్యావ్ మోర్ క్లారిటీ. బట్ నేనైతే డెఫినెట్లీ ఏంటంటే ఐ థింక్ సమ్ లాసూట్స్ ఆర్ పొటెన్షియల్లీ పాసిబుల్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. చాంద్ గారు, అసలు ఈ February 2024 నుంచి కూడా ఈ ఆన్లైన్ ఫైలింగ్ అనేది H1B పిటిషన్ అప్లికేషన్స్ ప్రాసెస్ అవన్నీ కూడా చేయటం వల్ల ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే ఈ మంత్ అనౌన్స్ చేశారు, యాక్చువల్ లాస్ట్ మంత్ జనవరిలో అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే ఎవరికైనా H1B ఫైల్ చేయాలంటే మొత్తం అంతా హార్డ్ కాపీ పేపర్ మీద ప్రింట్ చేసి సంతకాలు పెట్టి ఫిజికల్ చెక్స్ యాడ్ చేసి యూ హ్యావ్ టు మెయిల్ ఇట్ అవుట్. అంటే ఫిజికల్ గా మనం ఫెడెక్స్ చేస్తాం ఇది USCIS వాళ్ళకి కరెంట్లీ. అయితే దిస్ ఇస్ అ వెరీ వెరీ ఓల్డ్ సిస్టమ్. అసలు మొత్తం ప్రపంచం అంతా దర్ గోయింగ్ టువర్డ్స్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్. అసలు ఇంకా ఈ పేపర్ కాపీ అసలు ఇలా ప్రింట్స్ తీసి ఇలా పోస్ట్ చేస్తాం ఏంటి చెక్స్ పెట్టి అనేది ఎవ్రీబడి వాజ్ లైక్ కైండ్ ఆఫ్ గివింగ్ సమ్ గుడ్ సజెషన్స్. అయితే USCIS వాళ్ళు ఫైనల్ గా సజెషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో స్టార్టింగ్ ఫ్రమ్ April 1st అసలు H1B అసలు పేపర్ ఫైలింగ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా they can go and electronically file the petition అంటే యాక్చువల్ పిటిషన్. సో ఇది April 1st నుంచి ఇంప్లిమెంట్ అవ్వబోతుంది. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ విల్ స్ట్రీమ్ లైన్ ద ఎంటైర్ ప్రాసెస్, అండ్ ఐ థింక్ దిస్ ఇస్ మోర్ టువర్డ్స్ ద గోల్ ఆఫ్ USCIS మోడర్నైజింగ్ their program. సో H1B program definitely we can see a lot more streamlined changes, అండ్ ఇది April 1st నుంచి ఇంప్లిమెంట్ అవుతుందండి ఈ ఫైలింగ్ అనే సిస్టమ్. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి, అంటే వెదర్ ఇట్స్ అ న్యూ క్యాప్ H1, వెదర్ ఇట్స్ ట్రాన్స్ఫర్, వెదర్ ఇట్స్ అన్ అమెండ్మెంట్, వాళ్ళందరూ ఏంటంటే ఫ్యూచర్ లో సింపుల్ గా USCIS పోర్టల్ కి వెళ్ళి క్లీన్ గా ఉంటుంది ప్రాసెస్. సో ఎవ్రీథింగ్ విల్ బి స్ట్రీమ్ లైన్. ఇలా పోస్ట్ లేదా మిస్ అవుతుంది, రిసీట్ మిస్ అవుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా USCIS ఇస్ సాల్వింగ్ దట్ హోల్ ప్రాబ్లమ్ బై గోయింగ్ టువర్డ్స్ ద ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ ద్వారా అప్లై చేసేటప్పుడు ఫీజు ఏదైనా కానీ దానికి స్పెసిఫిక్ గా చేంజెస్ కానీ ఏమైనా ఉన్నాయా అండి? సో April 1st నుంచి చాలా డ్రాస్టిక్ గా పెంచేస్తున్నారండి అన్ని ఫీజెస్, ఇంక్లూడింగ్ H1B ఫీజెస్ కూడా చాలా డ్రాస్టిక్ గా పెరుగుతున్నాయి. అంటే ఇట్స్ లైక్ హ్యూజ్ హిట్ ఫర్ అ లాట్ ఆఫ్ కంపెనీస్. అది April 1st నుంచి వెదర్ దే డూ పేపర్ ఫైలింగ్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ ఏది చేసినా కూడా ఫీజులు పెరిగిపోతున్నాయి. సో మేము అందరికీ ఏంటంటే అట్లీస్ట్ ఏమన్నా చేయాల్సిన ఫైలింగ్స్ ఉంటే డూ ఇట్ బిఫోర్ April 1st.
April 1st నుంచి కరెంట్ రూల్స్ లో మాత్రం ద చేంజెస్ ఆర్ గెటింగ్ ఇంప్లిమెంటెడ్. దట్ బీయింగ్ సెడ్, ఏదైనా లా సూట్ పడి నెక్స్ట్ 1 month లో ఏదైనా కోర్ట్ స్టే ఆర్డర్ అంటే ఇంజంక్షన్ ఇస్తే తప్ప పీపుల్ షుడ్ బి రెడీ టు పే దిస్ హైయర్ ఫీజ్ స్టార్టింగ్ ఫ్రమ్ April 1st. ఈ ఆన్లైన్ లో అప్లై చేసుకునేటప్పుడు ఎంప్లాయీస్ కానీ అప్లికెంట్స్ కానీ స్పెసిఫిక్ గా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా అండి? సో ఆన్లైన్ లో ఫైల్ చేసినప్పుడు మెయిన్ థింగ్స్ ఏంటంటే మన హెచ్1బి ఫైలింగ్స్ లో దెర్ ఆర్ సమ్ మ్యాండేటరీ సెట్ ఆఫ్ స్టెప్స్ దట్ నీడ్ టు హ్యాపెన్. సో ఆ మ్యాండేటరీ సెట్ ఆఫ్ స్టెప్స్ డెఫినెట్లీ స్టిల్ నీడ్ టు బి ఫాలోడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ కరెంట్ ఉండాలి, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉండాలి. అంటే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ నాట్ జస్ట్ ట్రాన్స్క్రిప్ట్స్ మాత్రమే కాదు, డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, మార్క్ షీట్స్ ఉండాలి, రెండు ఉండాలి. సో ఇలా కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు జాబ్ డ్యూటీస్ దే షుడ్ బి అలైన్ టు ద ఆక్యుపేషన్. ఆ శాలరీ కొన్ని రూల్స్ ఉన్నాయి డిఓఎల్ ప్రకారం, ద అమౌంట్ ఆఫ్ శాలరీ యూ కెన్ గివ్ సంబడి ఆన్ హెచ్1బి ప్రోగ్రామ్. సో ఇవన్నీ ఏంటంటే అలైన్ అయి ఉండాలి. సో అందుకోసం ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫైలింగ్ ఇస్ అ గుడ్ ప్రాసెస్, ఇట్స్ అ స్ట్రీమ్లైన్ ప్రాసెస్, బట్ మన బర్డెన్ ఏం మారదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎవిడెన్స్ దట్ యూ ప్రొవైడ్ టు USCIS, ద బర్డెన్ స్టిల్ రిమైన్స్ ద సేమ్. సో అవన్నీ క్లీన్గా చేసుకోవాలి at this point. ఎందుకంటే ఇంకా ఇది కొత్త సిస్టమ్ కనుక వి డోంట్ నో హౌ ఫాస్ట్ దట్ సిస్టమ్ ఇస్, హౌ స్లో దట్ సిస్టమ్ ఇస్, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా మనకు తెలీదు. అయితే USCIS వాళ్ళు ఏంటంటే February 28 of 2024 అంటే నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో సిస్టమ్ రిలీజ్ అవుతుంది మనకి చూస్తాకి. April 1st నుంచి వాళ్ళు అఫీషియల్ గా దే ఆర్ లెటింగ్ us యూజ్ దట్ సిస్టమ్. సో ఇప్పుడు అంతా కొత్త, రేపు ఏప్రిల్ నుంచి అన్ని రకాలుగా అంటే పే చేసే ఫీజెస్ నుంచి కానీ ప్రాసెస్ కానీ మొత్తం కూడా మారిపోతుంది. సో ఈ లోపు ఎవరైనా పని అంటే అయిపోతుందంటే మాత్రం వెంటనే చేసేసుకోవడం బెటర్ అంటారు కదా చాంద్ గారు? చూడండి, ఎందుకంటే మనం USCIS వాళ్ళు 6 months అంటే హెచ్1బి అయిపోతుంటే 6 months ముందు మనం ఎక్స్టెన్షన్ కోసం ఫైల్ చేయొచ్చు. సో ఎవరైనా నెక్స్ట్ 6 months లో కనుక హెచ్1బి ఎక్స్పైర్ అవుతుంటే టిపికలీ ఏంటంటే సమ్ పీపుల్ వెయిట్ టిల్ ద లాస్ట్ మినిట్. అట్లీస్ట్ నౌ ఇట్స్ ఇన్సెంటివ్ ఫర్ ద కంపెనీస్, డోంట్ వెయిట్ టిల్ ద లాస్ట్ మినిట్, జస్ట్ డూ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఈ రూల్స్ అన్ని కిక్ ఆఫ్ అయ్యే లోపల April 1st నుంచి బెటర్ టు గో హెడ్ అండ్ ఫైల్ ఎనీ ఎక్స్టెన్షన్స్, అమెండ్మెంట్స్ ఆర్ ఎనీ అదర్ కేసెస్ దట్ దే కెన్ థింక్ ఆఫ్ ఫైలింగ్. థ్యాంక్ యూ సో మచ్ చాంద్ గారు. మీ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అలానే ఎన్నో క్వశ్చన్స్ ని క్లారిఫై చేస్తూ మీ వాల్యూ అయిన టైంని మాతో షేర్ చేసుకుంటున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చాంద్ గారు. సో వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ షోస్ కోసం చూస్తూ ఉండండి స్వర్ణ టాక్స్ ఇన్ USA. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన లాయర్ గారిని ఖచ్చితంగా మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. మేము ఇక్కడ నెంబర్ని షేర్ చేయబోతున్నాము. సో స్క్రోల్ అవుతున్న నెంబర్ని, మీకు కనిపిస్తున్న నెంబర్ ద్వారా చాంద్ గారిని మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. లేదా మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా కమెంట్ రూపంలో మాకు పెట్టండి. నేను వెంటనే షో చేసి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చాంద్ గారి ద్వారా తెలుసుకొని మనము అందరం కూడా మనకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో చూస్తూ ఉండండి స్వర్ణ టాక్స్ ఇన్ USA. మళ్ళీ నెక్స్ట్ మంచి షోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.